పిల్లలు ట్రెక్కింగ్ అవగొట్టుకొని వస్తున్నారు. ఎంత భయంకరంగా ఉందంటే ఈ ట్రెక్కింగ్ అంత భయంకరంగా ఉన్నది. కాబట్టి ఎవరన్నా రావాలి అనుకున్న వాళ్ళు ఒక గట్టి కర్ర, 2 వాటర్ బాటిల్స్, సింగల్గా అయితే రావద్దు. వచ్చినచో ప్రమాదాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి మంగళగిరి ఎకో పార్క్ ట్రెక్కింగ్ పాయింట్స్ చూడదలిచిన వారు కంపల్సరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడి నుంచి పడి కొంతమంది కాళ్ళు విరిగినవి, కొంతమంది ఆసుపత్రి పాలైనారు. జాగ్రత్తగా చూసుకొని రావాలయ్యాను. పాయింట్ రీచ్ అయినాము. టేక్ వుడ్ పాయింట్. ఇంత హైట్లో ఉన్న మంగళగిరికి ये तेज में आधे से डरता है नहीं यहाँ. हेलो మా చిన్నవాడు చాలా భయపడతా అడుగులు వేస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్యనే నడక నేర్చుకున్నాడు. మెల్లమెల్లగా సాయంత్రానికల్లా దిగుతాడు కిందకి. చూసారా ఎంత భయంకరమైన జర్నీయో. సూపర్, బాగుంది. కమాన్ శబాష్. చాలా కాంప్లికేటెడ్ దారి. పడిపోవటానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. 1% మాత్రమే జాగ్రత్తగా ఉండవలసిందని కూర్చున్నాం. ఎట్టి పరిస్థితులలో ఇలా జిబ్లింగ్ చేసినా పడిపోవటానికి చాలా ఛాన్స్ ఉన్నది. చూడండి ఎలా వెళ్తున్నాడో మా చిన్నవాడు. ఇట్లాగే వెళ్తాడు అన్ని చోట్ల. స్కూల్కి వెళ్ళమన్నా ఇట్లాగే వెళ్తాడు, రన్నింగ్కి వెళ్ళమన్నా ఇట్లాగే వెళ్తాడు, ట్రెక్కింగ్కి వెళ్ళమన్నా ఇట్లాగే వెళ్తాడు. సూపర్. ఎక్సలెంట్. ఇది టేక్ వుడ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఏమైనా చూడవచ్చు, ఏమైనా చేయొచ్చు. హే పరిగెత్తండి. హే ట్రెక్కింగ్ పాయింట్. चल हमरा फास्ट हाँ वैसे कल चलो శబాష్. ఇది ట్రెక్కింగ్ పాయింట్ కంప్లీట్ చేసుకుని వస్తున్న నేటి యువత. జాగ్రత్తగా ఉండండి. ఎల్లప్పుడూ నేను సూచించేది ఒకటే, మన జాగ్రత్తే మన భద్రత.
మనుషులు ఉంటారు. ఇదే ట్రెక్కింగ్ పాయింట్. మంగళగిరికి అటువైపు పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంత ప్రాముఖ్యత చెందిందో, ఇటువైపు అనగా దాని వెనక వైపు మంగళగిరి ఎకో పార్క్ అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. అమ్యూజ్మెంట్ పార్క్ అనగా ప్రతిరోజు ఉదయం సీనియర్ సిటిజన్స్ వాకింగ్కి మరియు ప్రతిరోజు సెలవు దినాలలో స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ట్రెక్కింగ్ నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందినది కేవలం ట్రెక్కింగ్ కోసం. చూసారా అడవి ఎంత డీప్గా ఉందో. ఇక్కడ రకరకాల పాములు, తేళ్ళు, జెర్రులు, నక్కలు, కుందేళ్ళు, తోడేళ్ళు ఈ అడవిలో నివసిస్తాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలను. ట్రెక్కింగ్కి రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఒక స్ట్రాంగ్ కర్ర, 2 వాటర్ బాటిల్స్, తినడానికి ఏం దొరకకపోయినా తినడానికి ఏమన్నా తెచ్చుకునే అలా మీరు చాలా సులభంగా ఈ యొక్క ట్రెక్కింగ్ని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.